ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ముగ్గురు మంత్రులు ఇద్దరు అవుట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలన పరంగా కీలక మార్పులకు సిద్ధంగా అవుతున్నారు అన్నమాట. అందులో భాగంగానే మంత్రివర్గ ప్రక్షాళనకు దిశగా కసరత్తు అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్ళ పూర్తి కానుంది. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేయాలని కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని తప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. మేరకు పార్టీ హైకమాండ్తో చర్చలు జరిగాయి. ఇక శాఖల వారీగా మార్పులు తప్పదని తెలుస్తుంది. ఇందుకు ముహూర్తం సైతం దాదాపు ఖరారైందనమాట. తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలం మంత్రివర్గంలో మార్పులపైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెల్లడి కానున్నాయి. ఇక కొత్త ప్రభుత్వాలు కొలువు తీరిన తర్వాత తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన ఉండనుంది. 3 కొత్త మంత్రులు కొలువు తీరుతారని చెబుతున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోమటిరెడ్డి సోదరులో ఒకరికి అవకాశమైన అది ఎవరనేది రాష్ట్ర నాయకత్వం తెలుసుకోవాలని అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇక పెండింగ్లో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నమాట. మహబూబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన ఎస్టీ బంజారా కోటాలో మంత్రి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారన్నమాట. పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా కసరత్తు అయితే జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే బాలనాయక్ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవి ఆశిస్తున్నారు. చీఫ్ విప్ పోస్టును ఎమ్మెల్యేగా మాల్రెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్ చేయగా ఆయన ఇక మంత్రి పదవికి సంబంధించి కోరుకుంటూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మున్నూరు కాపు కోటాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు సహా పలువురు ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గంలో తీసుకుంటున్నారట. ప్రచారంలో కూడా జరుగుతుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కీలక మంత్రుల శాఖలో మార్పులు జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. 3 మంత్రుల పనితీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఇక అందులో 2 మంత్రులను తప్పించాలని చెప్పేసి చెప్తున్నారు. పార్టీ పదవులు భర్తీ చేయనున్నారు. దీంతో ఆశావాహులు నియామకాలపైన ఉత్కంఠ కొనసాగుతుందన్నమాట. సో ప్రస్తుతం మంత్రులు వీరి పేర్లు అయితే వినిపిస్తుంది. మరి తాజాగా వచ్చేసి జూన్ 4 తర్వాత పేర్లు ఇవే ఉండవచ్చు, లేదంటే మార్పులు చేర్పులు అయితే ఉండవచ్చు. సో మొత్తానికైతే లేటెస్ట్ తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.